న్యూయార్క్ వెళ్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఒకటి. జనరల్గా చాలామంది టికెట్స్ పర్చేస్ చేసి చూడడానికి వెళ్తారు. నేను కూడా లాస్ట్ ఇయర్ అలానే వెళ్ళాను. బట్ నాట్ ఎనీమోర్. మనం ఫ్రీగా కూడా ఫెరీలో వెళ్ళొచ్చు, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడొచ్చు. ఎలా వెళ్ళాలో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే లొకేషన్ ఎక్కడంటే న్యూయార్క్ సిటీలో సౌత్ వెస్ట్ ఆఫ్ బ్రూక్లిన్ అండ్ మ్యాన్హాటన్. మనం బ్రూక్లిన్ చూడడానికి వెళ్తాం కదా, అక్కడ పాత్ తీసుకుంటే జస్ట్ 10 మినిట్స్ అంతే. 10 మినిట్స్ పాత్లో 10 to 15 మినిట్స్ ఉంటుంది. పాత్ దిగిన తర్వాత ఏం చేయాలంటే మ్యాప్స్ పెట్టుకోవాలి. ఏమనంటే స్టాటెన్ ఐలాండ్ ఫెర్రీ అనేసి. మీరు అట్లా వాక్ చేసినప్పుడు కొంతమంది వచ్చి ఇదే లాస్ట్ ఫెర్రీ, ఈ టికెట్ ప్రైస్ ఇంత అని చెప్తారు. బట్ మీరు ఏమి నమ్మొద్దు. నేను కూడా ఫస్ట్ టైం అదే ట్రై చేయడం కాబట్టి వాళ్ళు అలా చెప్తుంటే నేను అదే లాస్ట్ ఏమో అనుకున్నా. బట్ మా ఫ్రెండ్ కాదు అని చెప్పింది. సో ఎవరైనా మిమ్మల్ని వచ్చి ఇదే లాస్ట్ ఫెర్రీ టికెట్ తీసుకోండి అంటే మీరేం నో అని చెప్పండి. సో మనం ఇలా లోపలికి వెళ్తే అక్కడ కనిపిస్తుంది మనకి ఫెర్రీవి. అక్కడ మనం వెయిట్ చేస్తే ఫెర్రీ వచ్చిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేస్తారు డోర్స్. వాళ్ళు ఒక్క క్వశ్చన్ కూడా అడగరు, ఏం టికెట్స్ ఇవేం ఉండవు. జస్ట్ మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. మా ఫ్రెండ్ ఇట్లా ఫ్రీగా వెళ్ళొచ్చు, మనం టికెట్ ఏం అవసరం లేదని చెప్తే నేను లేదు టికెట్ తీసుకోవాలి, నేను లాస్ట్ టైం వచ్చాను కదా అని చెప్పాను. తను కూడా లాస్ట్ టైం వాళ్ళ కజిన్తో వెళ్ళిందంట టికెట్ తీసుకోకుండా. నాకైతే టికెట్ పర్చేస్ చేసే ప్రాసెస్ అయితే తెలుసు, తనేమో ఎప్పుడో వెళ్ళింది, అది స్టార్టింగ్ గుర్తులేదండి. ఇంకా మేము ChatGPT ఓపెన్ చేసి చూసామన్నమాట, ఇలా ఫ్రీ ఉంటుందా అంటే అది ఫ్రీ ఉంటుందని చెప్పింది. ఇంకా అదే ఫ్లోలో ChatGPT నమ్ముకొని మేము అక్కడికి వెళ్ళిపోయాం. ఇంతకుముందు వెళ్ళిన ఫెర్రీ కంటే ఈ ఫెర్రీలో ఇంకా నాకు క్లారిటీగా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూసినట్టు అనిపించింది. లైక్ చాలా క్లోజ్గా మూవ్ అయింది దాని దగ్గరికి. ఈ షిప్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే వేరే డెస్టినేషన్లో డ్రాప్ చేస్తుంది. మళ్ళీ అక్కడ మనం దిగిపోయి అక్కడ నుంచి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వెయిట్ చేస్తే మళ్ళీ అదే షిప్ ఇటు సైడ్ తీసుకొచ్చి మళ్ళీ మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడే డ్రాప్ చేస్తుంది. అట్లా 2 రైడ్స్ మేము ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో లోపల షిప్ లోపల ఇలా ఉంటుంది, మనం కూర్చోవచ్చు, విండోస్ దగ్గర నుంచోవచ్చు. అండ్ ఆల్సో అప్ స్టేస్ కూడా ఉంటాయి, మనం పైకి వెళ్ళి అక్కడి నుంచి కూడా చూడొచ్చు. ఇయరే మన షిప్ డ్రైవ్ చేసేది. ఇప్పుడు ఫస్ట్ టైం ఎలానో కిందనే ఉండి చూసాను నేను. సో సెకండ్ టైం ఇంకా షిప్ పైకి వెళ్ళిపోయాను. లోపల చూసారా ఎంత పెద్ద ప్లేస్ ఉందో కూర్చోడానికి. మీ ఫ్యామిలీలో ఎవరైనా యూఎస్లో ఉంటే, అది న్యూయార్క్ సిటీలో ఉంటే ఈ వీడియో షేర్ చేసి ట్రై చేయమనండి. అండ్ మీకు టైమింగ్స్ చెప్పలేదు కదా, ఈ ఫెరీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 అనుకుంటా, 8:30 to నైట్ అయితే 11:30 వరకు ఎవ్రీడే, వీక్ డేస్ వీకెండ్స్ కూడా ఉంటుంది. టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్.